స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాత్రమే మనం స్టడీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్లో కూడా ఐసోమెరిజంని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే మొట్టమొదటిగా ఈ ఐసోమెరిజం కాన్సెప్ట్ని వెర్నర్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ని ఎలాబరేట్ చేయడం అనేది జరిగింది. జనరల్గా మనం డెఫినేషన్ తీసుకుంటే కాంపౌండ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆర్ కాల్డ్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. జనరల్గా ఇక్కడ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ మనకి కనపడతాయి. ఒకటి స్ట్రక్చరల్ ఐసోమెరిజం, 2 స్టీరియో ఐసోమెరిజం. ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజంకి వస్తే స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మనం చూసినట్లయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెర్స్ ఉంటాయి. అంటే ఇది 2 డైమెన్షనల్ అని చెప్పేసి చెప్పచ్చు. 2 డైమెన్షనల్గా మనం మెన్షన్ చేస్తాం. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ స్పియర్కి సంబంధించినటువంటి ఫినామినన్గా 2 డైమెన్షనల్గా, దట్ మీన్స్ పొలిమరైజేషన్. ఫస్ట్ వన్ ఈజ్ పొలిమరైజేషన్ ఐసోమెరిజం అని, పొలిమరైజేషన్ ఐసోమెరిజం. నెక్స్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ అయోనైజేషన్ ఐసోమెరిజం, ionization isomerism. థర్డ్ వన్ ఈజ్ లింకేజ్ ఐసోమెరిజం. దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఆర్ దీన్నే సాల్ట్ ఐసోమెరిజం అని కూడా అంటాం జనరల్గా, సాల్ట్ ఐసోమెరిజం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ హైడ్రేట్ ఐసోమెరిజం అని. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చి కోఆర్డినేషన్ ఐసోమెరిజం. అండ్ దెన్ లాస్ట్ వన్ కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అని చెప్పి ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మనం ఫర్దర్గా క్లాసిఫై చేసుకుంటాం. జస్ట్ లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాదిరిగానే మనం చైన్ ఐసోమెరిజం అని, పొజిషన్ ఐసోమెరిజం అని, ఫంక్షనల్ ఐసోమెరిజం అని, టాటోమెరిజం అని, మెటామెరిజం అని ఎలా అయితే ఆర్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించి క్లాసిఫికేషన్ ఉంటుందో అట్లాగే స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేది ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఇలాగ మనకి 6 టైప్స్గా ఉంటాయి అన్నమాట. అలాగే సెకండ్ వచ్చి స్టీరియో ఐసోమెరిజం. ఈ స్టీరియో ఐసోమెరిజంకి సంబంధించి చూస్తే 3 డైమెన్షనల్గా మనం కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఫినామినన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ కూడా మనకు తెలుసు స్టీరియో ఐసోమెరిజం ఈజ్ ఆఫ్ 2 టైప్స్గా ఇక్కడ మనం చెప్తాం. వన్ ఈజ్ జామెట్రికల్ ఐసోమెరిజం, సెకండ్ వన్ ఈజ్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఇప్పుడు మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజంకి సంబంధించి ఒక్కొక్క ఐసోమెరిజంని మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆరిట్లో లేదా స్టీరియో ఐసోమెరిజం సంబంధించి జామెట్రికల్ ఐసోమెరిజం కానీ, ఆప్టికల్ ఐసోమెరిజం కానీ, అంటే మొత్తం 6+2 ఈ 8 ఐసోమెరిజంకి సంబంధించిన క్వశ్చన్స్ని మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క దాని గురించి పాలిమరైజేషన్ ఐసోమెరిజం, అయోనైజేషన్ ఐసోమెరిజం, లింకేజ్ ఆర్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఆర్ సాల్ట్ ఐసోమెరిజం అంటాం. ఇక్కడ జనరల్గా లింకేజ్ ఐసోమెరిజం అనేది చాలా ఫేమస్గా ఉంటుంది మనకి ఇక్కడ. అలాగే హైడ్రేట్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజంని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే డిఫరెన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం మనం, 6 టైప్స్ చెప్పుకున్నాం. ఆ 6 టైప్స్లో ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ద టైప్ ఆఫ్ కెమికల్ లింకేజెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైగాండ్స్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద కోఆర్డినేషన్ స్పియర్ని మనకి ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్ట్రక్చరల్ ఐసోమెరిజం. అంటే పొలిమరైజేషన్ ఐసోమెరిజం, అయనైజేషన్ ఐసోమెరిజం, లింకేజ్ ఐసోమెరిజం, హైడ్రేట్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అన్నీ కూడా 2 డైమెన్షనల్గా మనం డిస్కస్ చేస్తూ అందులో ఏం చెప్తుందంటే విత్ ఇన్ అవుట్ సైడ్ అండ్ విత్ ఇన్ ద కోఆర్డినేషన్ స్పియర్కి సంబంధించి మీన్స్ కెమికల్ లింకేజెస్లోను అండ్ వాటి యొక్క లైగాండ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి ఆ డిఫరెన్సెస్ని, సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ ద టైప్ ఆఫ్ కెమికల్ లింకేజెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైగాండ్స్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఆర్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ పొలిమరైజేషన్ ఐసోమెరిజంని చూద్దాం.
నాకు చెప్పుకున్నట్టుగా స్ట్రక్చరల్ ఐసోమర్స్ సెవరల్ టైప్స్గా మనం చెప్పుకున్నాం, 6 టైప్స్గా మనం చెప్పుకున్నాం. ఇవి జనరల్ ఫ్రీక్వెంట్గా మనం ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఫస్ట్ పొలిమరైజేషన్ ఐసోమెరిజం. అయితే యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ ఏ ట్రూ ఐసోమెరిజం సిన్స్ it occurs between compounds having the same empirical formula but different molecular weight. యాక్చువల్గా ఇది మిస్నామర్ కూడా అవుతుంది. ఎందుకంటే వేటిని మనం పొలిమరైజేషన్ ఐసోమర్స్ అంటాం లేదా దేన్ని పొలిమరైజేషన్ ఐసోమెరిజం అంటాం అంటే వాళ్ళు ఏం డెఫినేషన్ ఏం చెప్పారంటే ద డిఫరెన్సెస్ అమాంగ్ పొలిమరైజేషన్ ఐసోమర్స్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద అరేంజ్మెంట్ అండ్ నాట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ and not in the number of repeating units. Okay, example చూద్దాం. Say for example, platinum NH3 twice Cl2 ఈ కాంప్లెక్స్ తీసుకుందాం. ప్లాటినం NH3 twice Cl2 అండ్ ఇప్పుడు ఇంకొకటి ఇస్తున్నాం. ఈ రెండింటినీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పొలిమరైజేషన్ ఐసోమర్స్ అని చెప్తున్నారు. దట్ ఈస్ ప్లాటినం NH3 4 టైమ్స్, అలాగే ఇక్కడ కూడా ప్లాటినం Cl4. సో ఇది కాంప్లెక్స్ అయాన్, క్యాటయాన్ యానయాన్ కలిపి రెండు కూడా కాంప్లెక్స్ అయాన్సే. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. అంటే వేటిని పొలిమరైజేషన్ ఐసోమెరిజం అన్నారంటే ద డిఫరెన్స్ అమాంగ్ పొలిమరైజేషన్ ఐసోమర్స్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద అరేంజ్మెంట్ అండ్ నాట్ ఇన్ ద నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్. ఇక మనం పొలిమరైజేషన్ అంటే పాలిమర్ అంటే మోనోమర్ యూనిట్స్ అన్నీ కూడా కలిస్తే పాలిమర్గా మారుతూ ఉంటుంది. మోనోమర్లు అన్నీ కలిస్తే మనకి పాలిమర్గా మారుతుంది. అలాంటిదేమీ కనిపించవు ఇక్కడ. జస్ట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ రిపీటింగ్ యూనిట్స్ ఏం కనిపించవు మనకి. ఇక్కడ చూడండి ప్లాటినం NH3 twice Cl2 ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ విడివిడిగా ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ ఏమయ్యాయి, పెరిగాయి అని చెప్పేసి అంటే చాలా సింపుల్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం ఇక్కడ సింపుల్ మెటీరియల్స్ నుంచి మోర్ కాంప్లెక్స్ వన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో అంచేత పొలిమరైజేషన్ ఐసోమెరిజం అనేది ఫస్ట్ చెప్పారు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాం. అంతేగాని ఇది జనరల్గా ఈ పొలిమరైజేషన్ ఐసోమెరిజం అనేది ఇట్స్ ఏ మిస్నామర్ అట్ దిస్ ప్లేస్. సో ఇక్కడ ఈ రెండు కాంప్లెక్సెస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఇందులో నెంబర్ ఆఫ్ అమోనియా లైగాండ్స్, నెంబర్ ఆఫ్ క్లోరిన్ లైగాండ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి ఈ రెండింటినీ కూడా పాలిమరైజేషన్ ఐసోమర్స్ అని, ఈ ఫినామినన్ని పొలిమరైజేషన్ ఐసోమెరిజం అని చెప్తాం. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా గమనిస్తే మనకి మెటల్ అయాన్స్ కావచ్చు, అట్లాగే నెంబర్ ఆఫ్ లైగాండ్స్ కావచ్చు ఇంక్రీజ్ అయినట్టుగా మనకి ఈ రెండు కాంప్లెక్సెస్ని, రెండు ఐసోమర్స్ని గమనిస్తే తెలుస్తుంది. ఫస్ట్ దాంట్లోనూ అలాగే సెకండ్ ఎగ్జాంపుల్లోనూ కూడా. నెక్స్ట్ అయోనైజేషన్ ఐసోమెరిజం. సెకండ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఏంటంటే అయోనైజేషన్ ఐసోమెరిజం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఐసోమెరిజం. ఈ ఐసోమెరిజం డెఫినేషన్ ఏం చెప్తామంటే this type of isomerism is due to the exchange of groups or ions between the coordination sphere and the ionization sphere, and thus such type of isomers are yields different atoms or different ions in solution, since only the ions from ionization sphere is released in the solution. ఇది ఒరిజినల్ గా చెప్పే డెఫినేషన్. అంటే this type of isomerism is due to the exchange. For example, రెడ్ వైలెట్ కాంప్లెక్స్ని ఒకటి తీసుకుందాం. దట్ ఈస్ కోబాల్ట్ NH3 5 టైమ్స్ బ్రోమిన్, ఓకే, సల్ఫేట్. ఇది ఒరిజినల్గా కాంప్లెక్స్. ఇది రెడ్ వైలెట్ కలర్లో ఉంటుంది. రెడ్ వైలెట్ కలర్ అంటే దీనికి నేమింగ్ కూడా ఇవ్వచ్చు. పెంటాయమీన్, ఏతో స్టార్ట్ అవుతుంది కదా, పెంటాఎమైన్, బ్రోమో కోబాల్ట్ 3 సల్ఫేట్. ఇది IUPAC నామిక్లేచర్ మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, దాన్ని బేస్ చేసుకుని. ఇప్పుడు దీని కనుక వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి, ఇది ఎట్లా విడిపోతుంది అంటే కోబాల్ట్ NH3 5 టైమ్స్ బ్రోమిన్ +2 ప్లస్ సల్ఫేట్ అయాన్. ఈ అయనైజేషన్ ఐసోమెరిజం ఏంటో చూద్దాం ఇప్పుడు మనం.
ఇప్పుడు ఇంకో కాంప్లెక్స్ తీసుకుందాం, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఇక్కడ అది మర్చిపోకూడదు, ఒరిజినల్ డెఫినేషన్ని మాత్రం మర్చిపోకూడదు. CO NH3 5 times SO4, జస్ట్ ఎక్స్చేంజ్ జరిగింది. ఇది ఒక కాంప్లెక్స్, ఇలా ఒక కాంప్లెక్స్ ఉంది. దీనికి ఇక్కడ రెడ్ కలర్ అనేది ఉంటుంది, ఈ కాంప్లెక్స్కి రెడ్ కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీడిని వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి, దెన్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే ఎలా విడిపోతాడు వీడు? CO NH3 5 times SO4 plus 2 SO4 plus అంతే, SO4 plus Br minus. సో వీటిని మనం ఈ అయాన్ సొల్యూషన్లో ఉంటాయి నిజానికి. ఇప్పుడు ఈ రెండు గమనించండి మీరు, వాటిని కాదు, ఈ రెండు గమనించండి. ఈ రెండిట్లో జరిగింది ఏంటి అంటే, దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ డ్యూ టు ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్రూప్స్ ఆర్ అయాన్స్ బిట్వీన్ ద కోఆర్డినేషన్ స్పియర్ అండ్ ద అయనైజేషన్ స్పియర్. ఈ రెండు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి చూడండి. అందుకనే ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే అయోనైజేషన్ ఐసోమర్స్. ఏమని పిలుస్తాం? అయోనైజేషన్ ఐసోమర్స్. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం రాయొచ్చు. ఇంకోటి కూడా చూద్దాం ఎగ్జాంపుల్ని. ఇది అర్థమైందా? కోబాల్ట్ NH3 5 times BrSO4. వీడు వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇలా విడిపోతాడు. దిస్ ఇస్ కాల్డ్ కాంప్లెక్స్ అయాన్ అని చెప్పేసి అన్నాం. ఇది అంటే అయనైజేషన్ స్పియర్, దిస్ ఇస్ కోఆర్డినేషన్ స్పియర్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇలాగా వీడెక్కడికి మారడం వలన ఇలా కాంప్లెక్స్ అంటే ద మాలిక్యూల్స్ హ్యావింగ్ ద సేమ్, ద కాంపౌండ్స్ హ్యావింగ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ కెమికల్ ఫార్ములా. చూడండి, రెండింటికి కెమికల్ ఫార్ములా ఒకటే. ఏం జరిగిందంటే ఈ రెండు ఐసోమర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయంటే, ఎలా ఉన్నాయంటే జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. అయనైజేషన్ స్పియర్, కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న లైగాండ్స్ ఎక్స్చేంజ్ అవ్వడం వలన, అంటే అయనైజేషన్ స్పియర్లోను మీన్స్ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి అయాన్స్ కావచ్చు, యాటమ్స్ కావచ్చు, అవి ఎక్స్చేంజ్ వలన ఏర్పడినట్టుగా ఉన్నాయి. కాబట్టి వీటిని అయనైజేషన్ ఐసోమర్స్ అని చెప్పేసి అంటాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ని మనం డిస్కస్ చేస్తాం. కోబాల్ట్ NH3 5 times బ్రోమిన్, నెక్స్ట్ బ్రోమో, నెక్స్ట్ సల్ఫేట్. ఈ రెండు ఎక్స్చేంజ్ అయితే ఈ కాంప్లెక్స్ వచ్చింది. అట్లాగే ఇక్కడ చూద్దాం, ప్లాటినం NH3 4 times Cl2 Br2. ఇప్పుడు ఈ రెండు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అండ్ ఇంకో కాంప్లెక్స్ ఏంటి? ప్లాటినం జస్ట్ అయాన్ ఎక్స్చేంజ్ అనమాట. 4 బ్రోమిన్ లోపలికి వెళ్తే క్లోరో రెండు బయటకు వచ్చేసాయి. అంటే అయనైజేషన్ స్పియర్, కోఆర్డినేషన్ స్పియర్ ఎక్స్చేంజ్ అయింది. అలాగే ఇక్కడ కూడా ఈ కాంప్లెక్స్ ఆక్సలేట్గా ఉన్నాడు. ఇక్కడ ఆక్సలేట్ మనకి లైగాండ్గా ఉన్నాడు, అంటే బైడెంటేట్ లైగాండ్. CO NH3 5 times బ్రోమిన్. ఈ రెండు ఎక్స్చేంజ్ చేద్దాం ఇలాగా, లైక్ దిస్. అంటే అప్పుడు ఏమవుతుంది? కోబాల్ట్ NH3 5 times C2O4 బ్రోమిన్, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ అలాగే CO NH3 5 times NO3 సల్ఫేట్ ఉన్నాడు ఇక్కడ. అగైన్ NO3 ఎక్స్చేంజ్ చేద్దాం. CO NH3 5 times SO4, అవుట్ సైడ్కి వచ్చేటప్పటికి NO3. ఇలాగా మనకి ఎక్స్చేంజ్ అనేది అయాన్ ఎక్స్చేంజ్ అనమాట, లైక్ దిస్. అయనైజేషన్ స్పియర్లోంచి ఎక్స్చేంజ్ చేస్తుంటే సేమ్ చూడండి, ఈ రెండు చూడండి, సేమ్ కెమికల్ ఫార్ములా, బట్ డిఫర్ ఇన్ దైర్ అరేంజ్మెంట్ ఆఫ్ అయనైజేషన్ స్పియర్ and coordination sphere. That means between the groups have an exchange of groups or ions between the coordination sphere and the ionization sphere. Such type of isomers, such type of complexes are called ionization isomers, and the phenomenon is known as ionization isomerism అని చెప్పేసి అంటాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇలా ఎక్స్చేంజ్ అవుతున్నప్పుడు చార్జ్ ఆఫ్ ద కాంప్లెక్స్ మాత్రం బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆక్సిలేట్ లోపలికి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. ఇక్కడ చూసాను కోబాల్ట్ NH3 5 times బ్రోమిన్ కదా, ఇక్కడ +2 ఉంటుంది. అంటే అయనైజేషన్ స్పియర్ ఇక్కడ C2O4 -2 కదా. ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? ఈ కాంప్లెక్స్కి CO NH3 C2O4 అంటే ఇది ప్లస్, Br మైనస్ అవుతుంది. ఇలాగా ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అవుతూ సేమ్ కెమికల్ ఫార్ములా, బట్ ద కాంప్లెక్సెస్ or differ in their means exchange.
These are formed due to the exchange of groups or ions between the coordinating sphere and the ionization sphere. Such type of complexes are called ionization isomers, and this phenomenon is known as ionization ఐసోమెరిజం. ఓకే, సో ఇది మెయిన్గా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే సెంట్రల్ మెటల్ యాటము అనేది ఇక్కడ ఇందులో ఫిక్స్డ్గానే ఉందన్నమాట. థర్డ్ వన్ హైడ్రేట్ ఐసోమెరిజం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐసోమెరిజం. ఇక్కడ హైడ్రేట్ అంటే వాటర్కి సంబంధించినటువంటి ఐసోమెరిజం అన్నమాట. ఇక్కడ ఈ వాటర్, ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో వాటర్ కంటూ ఒక ఫిక్స్డ్ రోల్ అనేది ఉంది. దీన్ని మనం ఆక్వా అని చెప్పేసి అంటాం, ఆక్వా. సో దీంట్లో మనం నార్మల్గా చూస్తే వాటర్ అనేది అమోనియా మాదిరిగా లైగ్యాండ్గా పనిచేస్తుంది, న్యూట్రల్ లైగ్యాండ్గా పనిచేస్తుంది. అమోనియా మాదిరిగా న్యూట్రల్ లైగ్యాండ్గా పనిచేస్తుంది. ఓకే, అంతేకాకుండా లాటిస్ పాయింట్స్లో కూడా ఉంటుంది వాటర్. అంటే మనం చూడండి, కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ సల్ఫేట్ .5H2O పెంటాహైడ్రేట్. ఓకే, అలాగే కార్నలైట్ KCl MgCl2 6H2O. ఇలా మనకి హైడ్రేటెడ్ సాల్ట్స్ అంటూ ఉంటాం మనం. అలాగే కాంప్లెక్సెస్లో కూడా వాటర్ యొక్క రోల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, దిస్ వాటర్ మాలిక్యూల్ యాక్ట్స్ యాజ్ ఎ లైగ్యాండ్. సెకండ్ వన్ ఏంటంటే కాంప్లెక్సెస్ క్రిస్టలైన్ కాంపౌండ్స్ కాబట్టి ఆ క్రిస్టల్ యొక్క లాటిసెస్లో ఈ వాటర్స్ ఉంటాయి కాబట్టి హైడ్రేటెడ్ కాంప్లెక్సెస్గా ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఐసోమర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇది హైడ్రేట్ ఐసోమెరిజం. దట్ మీన్స్ వాటర్ మే అపియర్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ వేస్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. లైక్ అమోనియా, ఇట్ యాక్ట్స్ as a ligand and it donates the pair of electrons to the central metal ion, or it may appear in lattice positions without being closely associated with the metallic cation. A number of hydrate isomers are possible. Say for example, ఇప్పుడు ఇక్కడ నేను తీసుకునేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రోమియం Cl3.6H2O. సో దీన్ని మనం నార్మల్గా ఈ కాంప్లెక్స్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ క్రోమియం H2O 6 times, this is the complex Cl3, క్రోమియం H2O 6 times Cl3. దీనికి ఈ కాంప్లెక్స్కి వైలెట్ కలర్ ఉంటుంది. దీన్ని కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకోండి, 3 క్లోరైడ్ అయాన్స్ వస్తాయి. 3 అయానిక్ క్లోరైడ్స్ అంటే అయానిక్ క్లోరిన్స్ వస్తాయి. అంటే క్లోరైడ్ అయాన్స్ 3Cl- వస్తాయి. ఈ 3Cl- ఎలా ఎస్టిమేట్ చేయొచ్చు మనం అంటే AgNO3 వేస్తే ప్రెసిపిటేట్ వస్తుందని, లేదా మనం కండక్టెన్స్ని బేస్ చేసి కూడా మనం చెప్తాం. అంటే 3CrH2O 6 times +3 కాంప్లెక్స్ అయాను, అలాగే +3Cl- విడిపోతుంది. ఇప్పుడు ఇందులోనే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా తోటి మనకి ఇంకొక రకమైనటువంటి కాంప్లెక్స్ కూడా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రే గ్రీన్లో మనకి ఇంకొక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ క్రోమియం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇట్ ఈస్. క్రోమియం H2O 5 times Cl, లోపలికి Cl వచ్చాడు, Cl2 ఇంక రెండే .H2O. చూడండి, అంటే ఇట్ ఈస్ ఏ మోనోహైడ్రేట్. ఎలా ఉన్నాడు వీడు? మోనోహైడ్రేట్గా ఉన్నాడు. ఇందులో మీరు గమనిస్తే ఓన్లీ 2 క్లోరైడ్ అయాన్సే వస్తాయి, అంటే 2 అయానిక్ క్లోరిన్సే ఉంటాయి. అలాగే ఇంకో మూడోది చూద్దాం అనుకోండి. ఇక్కడ అంటే క్రోమియం ఇంకొక వాటర్ మాలిక్యూల్ పోతే 4 times Cl2 అగైన్ Cl.2H2O అంటే డైహైడ్రేట్. అంటే ఇక్కడ చూడండి, కాంప్లెక్స్లో ఇక్కడ క్రోమియంకి 6 వాటర్ మాలిక్యూల్స్ లైగెండ్స్గా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసాయి. ఓకే, దెన్ క్రోమియం H2O 6 times +3 కాంప్లెక్స్ అయాన్ ఫామ్ అయింది. 3Cl- వచ్చాయి. కానీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా తోటి ఈ వాటర్ మాలిక్యూల్ ఎలా ఉంది? లాటిస్ పాయింట్స్లో ఉండిపోతుంది అనమాట. లాటిస్ పాయింట్స్లో ఎగ్జిస్ట్ అయిపోతుంది, అంటే హైడ్రేటెడ్ సాల్ట్. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ కెమికల్ ఫార్ములా కాంప్లెక్స్ యొక్క రెండింటికి ఫార్ములా చూసుకోండి. ఎన్ని? క్రోమియం 1, H2O 5+1 6, 3 క్లోరిన్ యాటమ్స్. అంటే ఓవరాల్గా సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫర్
ఏం మారిపోయాయి? వాటర్ మాలిక్యూల్స్ యొక్క మీన్స్ యాక్టివిటీ మారిపోయింది ఇక్కడ. ఎప్పుడైతే యాక్టివిటీ మారిపోయిందో అంటే అసోసియేషన్ అనేది మెటల్ ఆటమ్స్తో లోపల లాటిస్ పాయింట్స్లో ఉండిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా లైగాండ్గా లేడు, ఇక్కడ హైడ్రేటెడ్ సాల్ట్గా ఉన్నాడు. కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తామంటే హైడ్రేట్ ఐసోమర్స్. ఏమంటే వాటర్ మాలిక్యూల్కి సంబంధించిన ఫినామినన్ ఇది హైడ్రేట్ ఐసోమర్స్ అండ్ ద ఫినామినన్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రేట్ ఐసోమెరిజం. Phenomenon is known as hydrate isomerism. అంటే complexes having the same chemical formula but differing in the number of water molecules attached to the central metal ion as ligands in the coordination sphere. The best known example is this one, chromium Cl3.6H2O complex. Interesting example. హైడ్రేట్ ఐసోమెరిజం వాటర్ మాలిక్యూల్కి సంబంధించి వీటిని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఓన్లీ 1 క్లోరైడ్ అయాన్ వస్తాడు, అంటే ఓన్లీ 1 అయానిక్ క్లోరినే వస్తాడు బయటికి. కానీ ఈ 2 మాలిక్యూల్ ఎక్కడ ఉంటాయి? లాటిస్ పాయింట్స్, క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ చెప్పుకున్నాం మనం. కాంప్లెక్స్ అయాన్స్ ఆర్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్. సిఎఫ్టీ బేస్ అంతా అదే, సాలిడ్ స్టేట్. ఫిజిసిస్టులు మనకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఐసోమెరిజంని చూడండి జాగ్రత్తగా. సేమ్ కెమికల్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ దైర్ వాటర్ మాలిక్యూల్స్ అటాచ్మెంట్. వాటర్ మాలిక్యూల్స్ కోఆర్డినేషన్ ఇక్కడ మారిపోయింది. ఇక్కడ 5 ఉన్నాయి కానీ వీడు అవుట్ సైడ్ ఉన్నాడు. ఇక్కడ కోఆర్డినేషన్ 4 ఉన్నాయి కానీ సేమ్ ఫార్ములా. ఇక్కడ బయటకు వచ్చేసాడు. ఓకే, అంటే లాటిస్ పాయింట్స్ మధ్యలో వచ్చేసాడు. కెమికల్ ఫార్ములా ఒకటే అవుతుంది కానీ ఈ 2 కూడా కోఆర్డినేషన్ స్పియర్లో ఉండవు. ఇందులో ఇది ఉండదు. సచ్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ ఏమన్నాము? హైడ్రేట్ ఐసోమర్స్. బికాస్ వాటర్ తోటే డీలింగ్ అంతాను. వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేసాయి, లాటిస్ పాయింట్స్లోకి వచ్చేసాయి. That's why these isomers are called hydrate isomers and the phenomenon is known as hydrate isomerism. సో లింకేజ్ ఐసోమెరిజం. ఈ లింకేజ్ ఐసోమెరిజంకి ఇంకొక పేరు కూడా ఉంది, దట్ ఈస్ సాల్ట్ ఐసోమెరిజం అని. దీన్ని ఒక్కొక్కసారి స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని కూడా అంటాం. ఈ లింకేజ్ ఐసోమెరిజం అనేది ఎవరితో ఫామ్ అవుతుంది? యాంబిడియంట్ లైగాండ్స్ తోటి ఫామ్ అవుతుంది. అంటే మనకి డోనార్ యాటమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే లైగాండ్లో 2 ఆర్ మోర్ డోనార్ యాటమ్స్ ఉన్నప్పుడు, ఇది ఆల్రెడీ మనం స్టడీ చేసుకున్నాం, నామిక్లేచర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. యాంబిడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు, యాంబిడెంటేట్ లైగాండ్స్ అంటే థయోసైనైడ్ మనం చెప్పుకున్నాం, SCN ఇలాగా, అలాగే NO2 ఇలాంటి లైగాండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డోనార్ యాటమ్స్ అనేవి 2 ఉంటాయి. సల్ఫర్ ఉండొచ్చు, నైట్రోజన్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ నైట్రోజన్ ఉండొచ్చు, ఆక్సిజన్ ఉండొచ్చు. నైట్రైటో అంటే ఇలా ఉంటుంది అన్నమాట, లైక్ దిస్ నైట్రైటో. ఇలా ఉంటే నైట్రోజన్ అనేది డోనర్ యాటమ్ అవుతుంది, ఇలా ఉంటే ఆక్సిజన్ అనేది డోనర్ యాటమ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సల్ఫర్ అవుతుంది, నెక్స్ట్ నైట్రోజన్ అవుతుంది. అలాగే మనం నామిక్లేచర్లో ఏం చెప్పాం? ఇటాలిక్లో చెప్పుకోవాలి. నైట్రోజన్ డోనర్ అయితే నైట్రోజన్ని, ఆక్సిజన్ డోనర్ అయితే ఆక్సిజన్ని మనం ఇటాలిక్లో మనం మెన్షన్ చేయాలని చెప్పి నామిక్లేచర్లో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ లింకేజ్ ఐసోమెరిజం అనేది ఎవరి వల్ల ఫామ్ అవుతుందంటే యాంబిడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఏర్పడుతుంది. యాంబిడెంటేట్ లైగాండ్స్ అంటే ఏం చెప్తున్నాం? The ligands containing more than one donor atoms. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. This type of isomerism arises due to the presence of 2 different donor atoms in the same ligand, so which may thus attach through either of the 2 atoms. The best example is NO2 మనం తీసుకుందాం. ఇది నైట్రేట్ తో ఎగ్జాంపుల్. SCN కూడా సైనైడ్, థయోసైనైడ్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అయితే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా నైట్రో గ్రూప్ని మనం తీసుకున్నాం సిరీస్. ఇక్కడ నైట్రో మనం తీసుకుంటే NO2గా చెప్తున్నాం. ఇక్కడ నైట్రైటో కూడా ఉంది, 2 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఓకే, నైట్రోజన్ డోనార్ యాటమ్గా పనిచేస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ కూడా డోనార్ యాటమ్గా పనిచేస్తుంది. ఒకటే ఫార్ములా చూస్తే ఒకటే. అంటే దానికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ ఏం చూద్దామంటే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. కోబాల్ట్ NH3 5 times NO2 Cl2. దిస్ ఇస్ ద కాంప్లెక్స్ అయాన్, దిస్ ఇస్ ద కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో మనకి కోబాల్ట్, సో స్ట్రక్చర్ చూద్దాం. సపోజ్ ఇలాగా NH3 ఇలా వేద్దాం. సపోజ్ NH3 5 NH3ని వేసుకుందాం. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ 6 కదా. ఇక్కడ NO2 అంటే నైట్రోజన్ డోనర్ యాటమ్గా ఉన్నాడు, నేను అయాన్గా వేస్తున్నాను అంటే +2 అవుతుంది అంతే కదా. ఇక్కడ +2 ఎందుకని? NO2 మైనసే కదా,
NO2 మైనస్ అంటే కొబాల్ట్ +3 స్టేట్లో ఉంది, +2 అవుతుంది 2Cl. ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ డోనర్ యాటమ్గా ఉన్నాడు. అలా కాకుండా కొబాల్ట్ అంటే మీకు ఒక క్లారిటీ కోసం నేను స్ట్రక్చర్ వేస్తున్నాను ఇక్కడ. సేమ్ NH3 ఇదే కాంప్లెక్స్లో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అంటే సేమ్ కెమికల్ ఫార్ములా ఇక్కడ. కానీ ఇక్కడ డోనర్ యాటమ్ ఎవరు? NO అని చెప్పి రాశాను. అంటే ఇక్కడ డోనర్ యాటమ్ ఏమయ్యాడు అంటే దట్ ఈస్ నైట్రోజన్ ఇక్కడ అయ్యాడు, ఇక్కడ ఆక్సిజన్ డోనర్ యాటమ్ అయ్యాడు. అంటే ఇప్పుడు డెఫినేషన్ చూడండి, లింకేజ్ ఐసోమర్స్ అనేవి ఏం చెప్తున్నాము అంటే యాంబిడెంటేట్ లైగాండ్స్ ద్వారా ఫామ్ అవుతాయి. యాంబిడెంటేట్ లైగాండ్స్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఒక లైగాండ్స్లో 2 డోనార్ యాటమ్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఐసోమర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు చూస్తే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, రెండింటికి మాలిక్యులర్ ఫార్ములా ఇలాగే వేయచ్చు. కానీ ఇక్కడ రిప్రజెంటేషన్ చేసేటప్పటికి ఏమవుతుంది అంటే అండ్ అని చెప్పి కొబాల్ట్ NH3 5 టైమ్స్ ONO అని చెప్పి రాస్తాం. ONO అని చెప్పి రాసి Cl2. అది నేమింగ్ వచ్చేటప్పటికి ఏంటి? నైట్రైటో అని రాయాలి. అక్కడ నైట్రైటో అని రాసి ఓ అని చెప్పి రాయాలి. ఇక్కడ నైట్రైటో అంటే పెంటాఎమీన్ నైట్రైటో, అక్కడ ఓ రాయాలి. ఓ రాసుకుని, ఎందుకంటే ఆక్సిజన్ రాయాలి అక్కడ, ఆక్సిజన్ రాసుకుని కొబాల్ట్ 3 ఓకే క్లోరైడ్, కొబాల్ట్ 3 క్లోరైడ్. సో ఇది నేమింగ్ నామిక్లేచర్. ఇక్కడ నామిక్లేచర్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈ కాంప్లెక్స్ అయన్లో ఎగ్జాంపుల్స్ వస్తాయి కాబట్టి. ఇక్కడ మెయిన్ లింకేజ్ ఐసోమెరిజంని మనం చూస్తే దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అరైజెస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ 2 different donor atoms in the same ligand, which may thus attach through either of 2 atoms. The best example ఏంటి? ఇదిగో సింపుల్ గా NO2 ఎగ్జాంపుల్. అలాగే SCN ఇంతకుముందు నామిక్లేచర్ లో చెప్పుకున్నాం, SCN మైనస్ కి సంబంధించి ఇలాగా మనకి ఎగ్జాంపుల్స్ గా ఉన్నాయి. మీన్స్ యాంబిడెంటేట్ లైగాండ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని వెళ్ళొచ్చు. సో కోఆర్డినేషన్ ఐసోమెరిజం నెక్స్ట్ వన్. ఈ కోఆర్డినేషన్ ఐసోమెరిజం ఏ కాంప్లెక్స్ లో ఫామ్ అవుతుందంటే యానయాన్ క్యాటయాను రెండు కూడా కాంప్లెక్స్ అయాన్లు అయినప్పుడే, అయినప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్ ఐసోమెరిజం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొబాల్ట్ NH3 జాగ్రత్తగా చూడండి, కొబాల్ట్ NH3 6 టైమ్స్ ఇది ఒక కాంప్లెక్స్. అంటే ఇక్కడ ఏ ఛార్జ్ వచ్చింది? +3 వచ్చింది, ఇక్కడ +3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్రోమియం కాంప్లెక్స్ తీసుకున్నాం. క్రోమియం ఆక్సలేటో లేదంటే క్రోమియం సైనైడో తీసుకుందాం. అంటే క్రోమియం ఆక్సలేట్ తీసుకున్నాను అనుకో, C2O4 ఇక్కడ ఎన్ని వస్తాయి? త్రైస్ వస్తుంది, అంతే కదా. అండ్ క్రోమియం +3 ఓకే, ఇది బైడెంటేట్ లైగాండ్ కాబట్టి ఇక్కడ -3. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నేను ఛార్జెస్ వేయను, ఇక్కడ ఛార్జెస్ తీసేస్తున్నాను ఇంకా. ఓకే, ఇప్పుడు చూస్తే క్యాటయాను కాంప్లెక్స్ అయ్యానే, యానయాను కాంప్లెక్స్ అయ్యానే. ఇప్పుడు వరకు మనం ఎలాంటివి చదువుకున్నాం మనం అంటే, సపోజ్ K4FeCN6 ఇందులో యానయాను మాత్రమే కాంప్లెక్స్ అయ్యాను. ఇంకోటి కొబాల్ట్ NH3 6 టైమ్స్ Cl3 ఇందులో జాగ్రత్త గమనించండి, ఇందులో క్యాటయాన్ మాత్రమే కాంప్లెక్స్ అయ్యాను, ఇందులో యానయాన్ మాత్రమే కాంప్లెక్స్ అయ్యాను, ఇందులో క్యాటయాన్ మాత్రమే కాంప్లెక్స్ అయ్యాను. కానీ ఇక్కడ చూడండి మీరు, క్యాటయాను కాంప్లెక్స్ అయ్యానే, యానయాను కాంప్లెక్స్ అయ్యానే. అంటే ఈ కోఆర్డినేషన్ ఐసోమెరిజం అనేది మొట్టమొదటిగా ఎటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఫామ్ అవుతుందంటే, కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్నటువంటి యానయాను క్యాటయాను రెండు కాంప్లెక్సెస్ అవ్వాలి. అంటే దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అకర్స్ వెన్ బోత్ ద క్యాటయాన్ అండ్ యానయాన్ ఆర్ కాంప్లెక్సెస్. బోత్ ద క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఆర్ కాంప్లెక్సెస్. ద ఐసోమెరిజం ఈజ్ carried by, or the isomerism is caused by the interchange of ligands between the 2 complex ions of the same complex. ఇప్పుడు ఇంటర్చేంజ్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, నేను ఇదే కాంప్లెక్స్ అయన్ ఎలా రాస్తున్నాను. దిస్ ఈజ్ కొబాల్ట్, ఏం జరుగుతుంది? ఇంటర్చేంజ్ చేయండి. అంటే కొబాల్ట్ C2O4 థ్రైస్ అయ్యాడు. ఓకే, కొబాల్ట్ C2O4 థ్రైస్ అయ్యాడు. ఇక్కడ క్రోమియం NH3 6 అయ్యాడు. ఓకేనా, క్రోమియం NH3 6 అయ్యాడు. అంటే ఇప్పుడు మీకు నేను యాక్చువల్గా అయితే ఇలా రాయకూడదు, ముందరే మన రూల్ ప్రకారంగా ఏం చెప్పాము, మనం రూల్ ప్రకారంగా ఏం రాసుకున్నాము, క్యాటయాన్లు ఫస్ట్ రాయాలన్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమయ్యాడు అంటే మీకు అర్థం కావడం కోసం ఇలా ఎక్స్చేంజ్ చేసాం.
దిస్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి లైగెండ్స్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే ఒరిజినల్గా నేను రాయాల్సింది ఏంటంటే కోబాల్ట్, ఫస్ట్ ఇక్కడ క్రోమియం రాసుకోవాలి నేను, క్రోమియం అంతే కదా, క్రోమియం NH3 6 times, చూడండి జాగ్రత్తగా, క్రోమియం NH3 6 times. ఇక్కడ ఏం రాయాలి, కోబాల్ట్ C2O4 thrice రాయాలి. కారణం ఏంటి, క్యాటయాన్ ఫస్ట్, వీడి క్యాటయాన్ అయ్యాడు, వీడి యానయాన్ అయ్యాడు, ఇక్కడేమయ్యాడు, వీడి క్యాటయాన్ అయ్యాడు, వీడి యానయాన్ అయ్యాడు, కానీ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. మీరు ఈ కాంప్లెక్స్ని గమనించండి, ఈ కాంప్లెక్స్ని గమనించండి. ఈ రెండిటిలోనూ జరిగింది ఏంట్రా అంటే ఎక్స్చేంజ్ అయ్యాయి. ఓకే, ఎక్స్చేంజ్, లైగెండ్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయి. సో ఈ లైగెండ్ ఎక్స్చేంజ్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఇది కాంప్లెక్స్ కాంపౌండ్. కాంప్లెక్స్ కాంపౌండ్లో బోత్ ద క్యాటయాన్ అండ్ యానయాన్స్ ఆర్ కాంప్లెక్సెస్. బోత్ ద యానయాన్స్ అండ్ క్యాటయాన్స్ ఆర్ కాంప్లెక్సెస్. ఓకే, అంటే నార్మల్గా అయితే ఇలా రాసి ఇచ్చాను, ఇలా రాస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి, కోబాల్ట్ ముందర రాసి. కానీ ఇక్కడ ఏమైంది చెప్పండి, కోబాల్ట్ +3 స్టేట్లో ఉన్నాడు కదా, అంటే C2O4 thrice అంటే ఎంత అయింది, 3 6, అంటే మైనస్ ముందర వచ్చింది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. మీకు అర్థం కావడం కోసం నేను రాసాను ఇలాగా, కానీ యాక్చువల్గా రూల్ ఉంది మనకి, క్యాటయాన్ని ముందర రాసుకోవాలి, యానయాన్ని తర్వాత రాసుకోవాలి. అంటే ఏది ముందర రాయాలి, వీడిని ముందర రాయాలి, వీడిని వెనకాల రాయాలి. ఇక్కడ వీడిని ఎందుకు ముందర రాసాం, బికాజ్ వీడు పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్, వీడు నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్. ఇక్కడికి వచ్చినప్పటికి వీడేమయ్యాడు, వీడు నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ అయ్యాడు, కాబట్టి వెనకాల రాసాం. వీడు పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్, కాబట్టి ఇలా. అంటే ఈ రెండింటిని గమనించండి. ఇప్పుడు కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని ఎందుకు అన్నామంటే, కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి లైగెండ్స్ యొక్క ఎక్స్చేంజ్ వలన రెండు కూడా కాంప్లెక్స్ అయాన్ అవడం వలన, ఓకే, సో దట్స్ వై దీన్ని మనం కోఆర్డినేషన్ ఐసోమెరిజం అన్నాము. కోఆర్డినేషన్ ఐసోమెరిజం, ద ఐసోమెరిజం is caused by the interchange of ligands between the two complex ions of the same complex. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను కోబాల్ట్ NH3 6 times తీసుకున్నాను, ఇక్కడ క్రోమియం ఆక్సలేట్ తీసుకున్నాను, ఇక్కడ మీరు సైనైడ్ తీసుకోవచ్చు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే, సో ఇదే ఇందులోనే నేను ఇప్పుడు ఇక్కడ సైనైడ్ అయాన్ తీసుకుంటాను. ఇప్పుడు సైనైడ్ తీసుకున్నాను అనుకోండి, CN ఇది 6 అవుద్ది. ఓకేనా, క్రోమియం NH3 6 times, అంటే ఇది ప్లస్ అయింది, కోబాల్ట్ CN6, వీడు మైనస్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఎక్స్చేంజ్ చేద్దాం. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కోబాల్ట్ ముందరకు వచ్చేస్తాడు, వీడు కోబాల్ట్ NH3 6 times, వీడు ముందరకు వస్తాడు, వీడు వెనక అంటే క్రోమియం CN6 అంటే -3 అయ్యాడు. ఇలాగా అంటే ఆక్సిలేట్ ప్లేస్లో నేను, వీడి ఆక్సిలేట్ అంటే బైడెంటేట్ కాబట్టి 3 తీసుకున్నాను. ఇక్కడ బైడెంటేట్ లైగాండ్ కాబట్టి మీన్స్ లైగాండ్ సంఖ్య 3 ఉంది. ఇక్కడ మోనోడెంటేట్ లైగాండ్ కాబట్టి 6 ఉన్నాయి. ఓకే, ఒక బైడెంటేట్ లైగాండ్ని ఒక మోనోడెంటేట్ లైగాండ్ని ఎగ్జాంపుల్గా సేమ్ కాంప్లెక్స్లో చెప్పాం. సో అగైన్ ద ఐసోమెరిజం ఈజ్ కాజ్డ్ బై ద ఇంటర్చేంజ్ ఆఫ్ లైగాండ్స్ బిట్వీన్ two complexes, between the two complex ions in the same complex. ఓకే, ఇది కోఆర్డినేషన్ ఐసోమెరిజం. నెక్స్ట్ దీని యొక్క ఎక్స్టెన్షనే కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం. సో ఇందులో దిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం అండ్ కెన్ అక్కర్ ఇన్ ద బ్రిడ్జ్డ్ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్. అంటే ఇక్కడ వరకు కూడా మనం చూస్తుంది నార్మల్గా కాంప్లెక్స్ అయాన్స్ చూసాం. ఇప్పుడు కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం ఏం చెప్తుందంటే బ్రిడ్జ్డ్ లైగాండ్స్ గురించి చెప్తుంది. అంటే బ్రిడ్జ్డ్ కాంప్లెక్సెస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఇప్పుడు మనం. సో ఇది పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్కి సంబంధించింది చూద్దాం. ఇది కూడా కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అన్నాం. అంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్డ్ కాంప్లెక్స్ తీసుకున్నట్లయితే ఇందులో కోబాల్ట్, జాగ్రత్తగా గమనించండి, ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్, ఇవి 2 సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ లైగాండ్స్ ఎన్ని, 4 అమోనియా లైగాండ్స్, ఇక్కడ 2 అమోనియా 2 క్లోరిన్ అటాచ్ అయి ఉన్నాయి. దీన్ని మనం జనరల్గా గమనిస్తే దీన్ని ఏమంటాం అంటే అన్సిమెట్రికల్ అని చెప్పేసి అంటాం, అన్సిమెట్రికల్గా ఉంది అంటాం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమర్స్, ఇంతకుముందు ఏం చెప్పాం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న లైగాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకోబడ్డాయి. ఓకే, 2 కాంప్లెక్స్ అయాన్సే, అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 కూడా కాంప్లెక్స్ అయాన్సే అవడం వలన ఆ కాంప్లెక్స్ అయాన్స్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి లైగాండ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా అదే, కాకపోతే ఏంటి, పొజిషన్లో మార్పులు వస్తాయి, సేమ్ కాంప్లెక్స్. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ వేస్తే మీకు క్లారిటీ వస్తుంది. కోబాల్ట్
OH బ్రిడ్జ్ లైగెండ్స్, హైడ్రాక్సో మ్యూ అని పెట్టాలని నేర్చుకున్నాం మనం. అంటే ఇప్పుడు నేను సేమ్ కెమికల్ ఫార్ములా ఎలా రాస్తున్నానంటే ఇక్కడ NH3 ట్వైస్ Cl, ఇక్కడ చూడండి NH3 థ్రైస్ రాద్దాం, NH3 థ్రైస్, ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా NH3 థ్రైస్ Cl. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీకు ఏం జరిగిందో అర్థమైపోతుంది. ఇక్కడ NH3 4 టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ NH3 ట్వైస్ Cl2 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇదే కెమికల్ ఫార్ములాలో ఉన్నటువంటి కాంప్లెక్స్ని ఇలా రాశాను. ఇక్కడ నుంచి ఒక క్లోరిన్ ఇక్కడ రాసి ఇక్కడ నుంచి అమోనియా అటు పక్క తీసుకెళ్ళాను. దిస్ ఇస్ కాల్డ్ సిమెట్రికల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి గమనిస్తే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కోఆర్డినేషన్లో పొజిషన్లో తేడా వచ్చింది అంతే. ఇక్కడ ఏంటంటే రెండు అయాన్స్ అవడం ఎక్స్చేంజ్, కానీ సేమ్ కాంప్లెక్స్లో ఇక్కడ చూస్తే ఇక్కడ లైగెండ్స్ ఎక్స్చేంజ్ అయింది, ఇందులో విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే జరిగిందనమాట. అందుకని దీని ఏమన్నా కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అంటే ఎక్స్చేంజ్ చేయండి. చూడండి, ఇందులో ఇక్కడ 3 రాశాను, ఇక్కడ క్లోరిన్ ఇక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ అమోనియా అక్కడ రాశాను. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెన్స్ ఏంటి అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి ఇలాంటి పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్కి సంబంధించి అటాచ్ అయి ఉన్నటువంటి లైగెండ్స్ యొక్క పొజిషన్లో మార్పుల వలన వచ్చేటువంటి ఐసోమర్స్ని మనం కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమర్స్ అని, అండ్ ద ఫినామినన్ ఏమంటామంటే కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అని చెప్పేసి అంటాం. అంటే దే అరేంజ్ themselves డిఫరెంట్లీ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ మెటల్ అయాన్ ప్రెజెంట్. ఓకే, కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజంకి ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో నేను మార్చింది ఏంటంటే ఇక్కడ OH గ్రూపులు ఉన్నాయి, ఇక్కడ NH2 పెట్టాను, ఇక్కడ అంటే బ్రిడ్జ్డ్ లైగెండ్స్ని మార్చాను, డిఫరెంట్ బ్రిడ్జ్డ్ లైగెండ్స్ తీసుకుని వెళ్ళాను. కాన్సెప్ట్ అంతా సేమే ఉంచేసాను, అంటే లైగెండ్స్ సేమే ఉంచి ఇచ్చాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, NH3 4 టైమ్స్ S, ఇక్కడ NH3 ట్వైస్ Cl2, ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి తీసుకొచ్చాను, ఇక్కడి నుంచి ఒకటి తీసుకెళ్ళాం. అంటే కోఆర్డినేషన్లో సెంట్రల్ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కోఆర్డినేషన్ పొజిషన్లో తేడా వలన వచ్చేటువంటి ఐసోమర్స్ కాబట్టి వీటిని కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అండ్ కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమర్స్ అని, దీన్ని కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అని చెప్తాం. ఇవి 6 టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజమ్స్. కాబట్టి ఈ 6లోంచి అందులో ఫస్ట్ పొలిమరైజేషన్ ఐసోమెరిజం అనేది మిస్నామర్గా ఉంది. మనకి పొలిమరైజేషన్ అనగానే మనకు ఒక పాలిమర్గా ఊహించడం జరుగుతుంది, కానీ అట్లా ఉండదు. అక్కడ మనం ఒక ప్లాటినం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుని వెళ్ళాం. అలాగే రెండోది సెకండ్కి వచ్చేటప్పటికి మనం అయనైజేషన్ ఐసోమెరిజం చూసాం. అయనైజేషన్ ఐసోమెరిజం అనేది చూస్తే కోఆర్డినేషన్ స్పియర్లోను అయనైజేషన్ స్పియర్లో ఉన్న లైగెండ్స్ ఎక్స్చేంజ్ వలన ఏర్పడేటువంటి ఐసోమెరిజంగా మనం చెప్పుకున్నాము. అట్లాగే థర్డ్ వచ్చేటప్పటికి మనం హైడ్రేట్ ఐసోమెరిజంగా చెప్పుకున్నాం. అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే ప్లే డ్యూయల్ రోల్గా మనం చెప్పచ్చు. ఒకటి కోఆర్డినేషన్ మీన్స్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి, అంటే లైగెండ్స్గా ప్రవర్తిస్తాయి, లైగెండ్స్గా అవి యాక్ట్ చేస్తాయి, జస్ట్ లైక్ అమోనియా అలాగా న్యూట్రల్ లైగెండ్గా పనిచేస్తాయి. రెండోది లాటిస్ పాయింట్స్లో కూడా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం క్రోమియం Cl3 6H2O అనే కాంప్లెక్స్ని తీసుకుని అక్కడ 3 రకాలైనటువంటి హైడ్రేట్ ఐసోమర్స్ని మనం చూసుకున్నాం. అట్లాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనం ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి డిస్కస్ చేసింది లింకేజ్ ఐసోమెరిజం. ఇది అంబిడెంటేట్ లైగెండ్స్ ఉన్నప్పుడు మనం ఆ ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయని, దానికి ఎగ్జాంపుల్గా NO2 తీసుకున్నాము, నైట్రైట్ అండ్ నైట్రోగా మనం చెప్తున్నాము. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని చెప్తున్నాము. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అనేది మనకి ఎలాంటి కాంప్లెక్సెస్లో ఫామ్ అవుతుందంటే ఆ కాంప్లెక్స్ కాంపౌండ్లో యానయాను క్యాటయాను రెండు కాంప్లెక్స్ కాంపౌండ్స్ అయినప్పుడు అవి ఏమవుతాయి, ఆ లైగెండ్స్ని కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి మెటల్ ఆటమ్స్ దగ్గర అటాచ్ అయి ఉన్నటువంటి లైగెండ్స్ ఎక్స్చేంజ్ వలన మనకి ఈ ఐసోమర్స్ ఫామ్ అవుతాయని చెప్పాం. అలాగే కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజంకి వచ్చేప్పటికి పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ని గమనించినప్పుడు ఆ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో మెటల్ ఆటమ్స్కి అటాచ్ అయి ఉన్న లైగెండ్స్ యొక్క పొజిషన్లో మనకి తేడా వలన వచ్చినటువంటి ఐసోమర్స్ని వీటిని మనం కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అని చెప్పేసి అన్నాం. ఈ కోఆర్డినేషన్ పొజిషన్ ఐసోమెరిజం అనేది ఎక్స్టెన్షన్ టు ద ఫిఫ్త్ వన్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది ఓవరాల్గా స్ట్రక్చరల్ ఐసోమెరిజంకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ని మీరు
జాగ్రత్తగా చదవండి ఇందులోంచి, ఎందుకంటే మనకి షార్ట్ ఆన్సర్స్ కానీ లేదా ఎస్ఐలో బిట్స్గా కానీ వాళ్ళు అడగచ్చు లింకేజ్ ఐసోమెరిజం గురించి. రైట్ ఏ నోట్ ఆన్ లింకేజ్ ఐసోమెరిజం అండ్ అయనైజేషన్ ఐసోమెరిజం అని చెప్పి అడగచ్చు, లేదా రైట్ అబౌట్ ద అయనైజేషన్ ఐసోమెరిజం, కోఆర్డినేషన్ ఐసోమెరిజం అని ఇలాగా మనకి కాంబినేషన్స్లో క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ స్టీరియో ఐసోమెరిజం గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి స్టీరియో ఐసోమెరిజం అంటే స్టీరియో ఐసోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అసలు స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటి, 2 టైప్స్ ఉన్నాయి కదా, అవి జామెట్రికల్ ఐసోమెరిజం అని, ఆప్టికల్ ఐసోమెరిజం అని. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం.